మీరెప్పుడైనా గోంగూర రైస్ ట్రై చేశారా? చేసుంటే కింద కామెంట్ చేయండి. నోటికి పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర రైస్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా కడాయిలో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర, అందులోనే ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పప్పులతో పాటు కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసుకొని ఇందులోనే మగ్గించుకున్న గోంగూర మొత్తం వేసి చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యాక ఇందులో పోపులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ముందుగా చల్లార్చి పెట్టిన అన్నం మొత్తం వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా గోంగూర రైస్ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.